అందరికీ నమస్తే. నేను మీ చరిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మన టాపిక్ వైఎస్ఆర్సీపీ రోజా గారి గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. వైఎస్ఆర్సీపీ రోజా గారు, మీరు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రజలకు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారండి? మాకు అర్థం కావట్లేదు. మీరు ఒక తెలుగు హీరోయిన్ గా, తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఇటు వెండితెరలోను అటు బుల్లితెరలో ప్రోగ్రామింగ్ జడ్జెస్ గా లేడీ సూపర్ స్టార్ అండంలో మాకు ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రజలందరినీ మీ స్టైల్లో కామెడీ చేసి అందరినీ నవ్వించారు, అది మేము ఒప్పుకుంటాం. ఆ యాక్ట్రెస్ ఫేమ్ తో మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మీరు పొలిటికల్ గా డెవలప్ అవడానికి ఈ ఫేమ్ మెయిన్ రీజన్. కానీ మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే రాజకీయంలోనే పుట్టి పెరిగినట్టు ఉన్నాయి. ఇప్పుడే కదా గెలిచారు, రాజకీయాలు కొత్త ఆ పుట్టావిడికి అని మీరు మీడియాలో నవ్వుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఒకరితోనే స్టార్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. కొంచెం మీకు అసలు రాజకీయాలు పరిచయం చేసిందే టీడీపీ. వాళ్ళకి మీకు సెట్ అవ్వలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలు మారడం తప్పేం కాదు, కానీ పార్టీ లీడర్స్కి భజన చేయడం తప్పు. అదేంటండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ లీడర్స్ తప్పు చేసినా కూడా మీరు సమర్థిస్తారు. లైవ్లో అశ్లీల వీడియోలు టెలికాస్ట్ అవుతున్నా కూడా వాళ్ళు మా ఊళ్ళు కాదు, ఏ క్రియేషను అని ఎంత చక్కగా స్టోరీ అల్లుతారండి. ఇక్కడ మీ పార్టీకి కొమ్ము గాయడం కోసం మీ లైఫ్ని త్యాగం చేసుకోండి, తప్పులేదు. కానీ ఇక్కడ కామన్ పీపుల్ని బురుడీ కొట్టించడానికి మీరు ఎందుకు ట్రై చేస్తూ ఉంటారు? మీరు మూవీస్కి ఎంట్రీ ఇచ్చిన 1990s కాదండి, ఇది 2026. మాకు కూడా తెలుస్తుంది కదా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని. మీరే ప్రెస్ మీట్లు పెట్టి మీరే ప్రజల్ని మభ్యపెట్టాలని ట్రై చేయకండి దయచేసి. తప్పుని తప్పు అని చెప్పలేని రాజకీయ జీవితం ఏం సాధిస్తుంది? అబద్ధాలను నిజాలు చేయాలని లైవ్లో ఏవేవో మాట్లాడేసి ఇంటికెళ్ళాక ప్రశాంతంగా నిద్ర ఎలా వస్తుందండి మీకు? మీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా కప్పిపుచ్చడం, వేరే పార్టీల మీద బురద జరగడం దయచేసి ఆపండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మా ప్రజలందరూ తెలుసు. మీ పార్టీ లీడర్స్ న్యూడ్ వీడియో కాల్స్, నోరు విప్పితే మాట్లాడే బూతులు ఫస్ట్ ఖండించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది మీ ఫ్యాన్స్ మీ మాటలు విని బాధపడుతున్నారు. మా రోజాకేంట్రా ఎలా మాట్లాడుతుంది అని. ప్రెస్ మీట్లు పెట్టి పేద ప్రజల కోసం పోరాడుతున్నాను అని చెప్పడం వల్ల వాళ్ళ కడుపులు నిండవు. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఉత్తములని, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ మోసగాలని నిరూపించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, దయచేసి అవి ఆపేయండి. మీ ఫ్యాన్స్ అంతా మా రోజా అక్క తమిళనాడు సీఎం జయలలిత గారు అంతటి వారు అవుతారని భ్రమలో ఉన్నారు. మీరు ఇలా చేస్తే ఎలా అండి? మీరు చేసే ఈ లైవ్ కామెడీల వల్ల ఆ కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పోయేలా ఉంది. దయచేసి పేద ప్రజలకి పనికొచ్చే పనులు చేయండి. ఆడుదాం ఆంధ్ర అనో, టెంపుల్ టు డెవలప్మెంట్ అనో మాటలు చెప్పేసి సమయాన్ని గెంటేకండి. మీరు మాటిమాటికి తలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లోకి ఎవరైనా మొదటిసారి వస్తే కొత్తవారే, తర్వాతే అనుభవం వస్తుంది. కాబట్టి ఇతరులను కొత్త వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే ముందు ఒకప్పుడు మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చామని గుర్తుపెట్టుకోండి. పంచాయతీ వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేరు అని మీరన్నా మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంఐ కూర్చున్నారు. ఇంకా మీరు ఆయన్ని రెచ్చగొడుతూ ఉంటే మేమందరం కలిసి ఆయన సీఎం చైర్లో కూడా కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. జై హింద్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలపండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.